హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రాజస్థాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది కదండీ! చూశానండి. ఫీజు ఎగిరిపోయాయండి. అట్లా బ్యాటింగ్ ఆడారు. నాకే ముందుగానే తెలుసండి. నిరుడే చూసాం కదా! ఎట్లా హైదరాబాద్ పిచ్చి నా కొడుకులు ఉన్నారు. ఈసారి ఒక పిచ్చి నా కొడుకు వచ్చాడు ఇషాన్ కిషన్ అని. ఆ పిచ్చి నా కొడుకు వీళ్ళకి సరిపోతాడు. మంచి హిట్టింగ్ ఆడతాడనమాట. అందుకే ఆ పిచ్చోడు నిన్న చిల్లరైపోయాడనమాట. అందరూ పిచ్చి నా కొడుకులే కొడితే 300 ఖచ్చితంగా కొడతారు అనమాట. ఈ ఈ నిన్న మ్యాచే అంటే సన్‌రైజర్స్ హైదరాబాదు రాజస్థాన్ రాసిన మ్యాచ్‌లోనే 300 కొడతారేమో అనుకుంటి. కానీ ఒక క్లాసన్ అని ఒక పిచ్చోడు ఉన్నాడు. ఆ పిచ్చోడు ఆడకపోవడంతో సరిగ్గా ఆ మాత్రం వచ్చింది. 286 వరకు వచ్చారు. లేదు ఆ పిచ్చోడు కూడా ఆడింటే మనమ్మ 300 ఖచ్చితంగా వచ్చేదంటే ఖచ్చితంగా 300 వచ్చు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా 300 వచ్చేసేదన్నమాట. ఆ పిచ్చోడు ఆడలేదు కాబట్టి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్ వీళ్ళందరూ పిచ్చి నా కొడుకులన్నమాట. ఆ పక్క ఎవరున్నా కానీ ఆ నా కొడుకులకి భయపడాల్సిందే. నిజమండి, భయపడాల్సిందే. అందుకే నిన్న భారీ స్కోర్ చేసి పిచ్చిన లైట్కి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాల్సింది తప్పదండి. ఓడిపోయారు. ఆడికైనా రాజస్థాన్ రాయల్స్ నాయకులు పోరాటం చేశారు. కానీ ఎక్కువ రన్నులతో ఓడిపోలేదు. వీళ్ళు సంజు సామ్సంగ్, అది దూబే, అలాగే వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అంత నిన్న మ్యాచ్ బాగా ఆడినారు. వీళ్ళంతా సపోర్ట్ చేయడంతో కొద్దిగా రన్నులతో ఓడిపోయారన్నమాట. 40 రన్నులతో 45 రన్నులతో ఏమో ఓడిపోయారన్నమాట. లేకపోతే ఖచ్చితంగా అంటే వీళ్ళు ఆడకపోతే భారీ రన్ రేట్తో ఓడిపోతారు. రన్ రేట్తో చాలా వెనుక పడిపోతారు అనమాట. ఆడికైనా కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ నాయకులు నెక్స్ట్ మ్యాచ్ అందరికీ ఐపీఎల్ టీం అందరికీ దడ పుట్టిస్తున్నారు అనమాట వీళ్ళ బ్యాటింగ్తో. ఇది చూడాలండి. ఖచ్చితంగా 300 స్కోర్ కొడతారా లేదా అని కామెంట్ చేయండి. నేనైతే కొడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ పిచ్చి నాకున్నారు కాబట్టి ఖచ్చితంగా కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అండి, మ్యాచ్ జరిగింది నైట్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుస్తుందేమో అనుకుంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా లేడు కండి. హార్దిక్ పాండ్యా అంటే గట్టి పోటీ ఇచ్చారేమో కానీ హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి కొద్దిగా డల్ అయ్యి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఏంది బా మ్యాచ్ ఓడిపోయారు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అవునండి, ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ గెలవదు. అందువల్ల ముంబై ఇండియన్స్ సెంటిమెంట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మ్యాచ్ గెలవకపోతే ఇంకా కప్పు మాదే అనే ధీమాతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అనుకుంటారు అనమాట. అందువల్ల నేను అంటున్నాను అండి. చెన్నై సూపర్ కింగ్స్లో బౌలింగ్ వేశారండి. నూర్ అహ్మద్, మహమ్మద్ హమీద్ ఇద్దరు సూపర్ బౌలింగ్ వేశారండి. మైండ్ బౌలింగ్ అస్సలు స్పిన్, చెన్నై స్టేడియం అంటేనే స్పిన్. మన రోహిత్ శర్మ ఒక్కటి అవ్వడంతో ఇంకా విల్ జాక్స్ వీళ్ళందరూ ఉన్నారు. అనగా ఫస్ట్ మ్యాచ్ ఎప్పటికీ అన్నంత చెన్నైతో కాకపోయినా ఏ టీంతో అయినా ముంబై ఇండియన్స్ ఓడిపోతుందండి. ఓడిపోయి ఖచ్చితంగా ఓడిపోతున్న వాళ్ళ సెంటిమెంట్ ఖచ్చితంగా కప్పు కొడతారనే సెంటిమెంట్తో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. ఓడిపోయినప్పటికీ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కప్పు మాదే అనే విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కానీ టీం బాగుందండి. వాళ్ళు చూసి ఎవరు ఉండరండి. బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ పర్వాలేదు అనే విధంగా ఉంటుంది. కానీ ఆ పక్క ఎవరంటే ఎంఎస్ ధోని ఉండడం వల్ల ఆ మ్యాచ్లో ఎవరు లేకపోయినా కానీ వాడు ఆడకపోయినా కానీ వాళ్ళు ఆడతారండి చెన్నై పక్క పోతే. అది గ్యారంటీ అండి. ఈ మ్యాచ్లో మైన్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యాతో పాటు బుమ్రా కూడా లేదండి. ముంబై ఇండియన్స్కి వాళ్ళిద్దరూ వెన్నెముక లాంటి వాళ్ళు. నెక్స్ట్ మ్యాచ్లో వస్తారేమో చూడాలండి. వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బయటకు వెళ్ళండి.